హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ విశ్వం మొత్తంలో ఒకే ఒక ఆత్మలింగం ఉన్న శివక్షేత్రం గోకర్ణ క్షేత్రం. సాక్షాత్తు ఆ పరమశివుడి ఆత్మలింగమే ఇక్కడ కొలువై ఉంది కాబట్టే ఈ క్షేత్రాన్ని భూకైలాస్ అని అంటారు. అంతటి పవిత్రమైన ఆత్మలింగాన్ని మన చేతులతో తాకి మనం ఇప్పటి వరకు చేసిన జన్మ జన్మ పాపాలను తొలగించుకునే అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇది. కర్ణాటక స్టేట్ లో గల అద్భుతమైన గోకర్ణ మహాబలేశ్వర స్వామి క్షేత్రాన్ని మనం ఇప్పుడు దర్శించుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాలనుకునే వారికి నా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఆ ఆత్మలింగాన్ని దర్శించుకునేందుకు చాలా మంది భక్తులు వెళ్తూ ఉంటారు. అంతటి గొప్ప ప్రదేశమైన ఆ గోకర్ణకు హైదరాబాద్ నుండి ఎలా వెళ్ళాలి, గోకర్ణలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాల గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను. ముందుగా మీరు గోకర్ణ ట్రిప్ కు ప్లాన్ చేసుకుంటే సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి ఎండింగ్ వరకు మంచి టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ కాగానే గోకర్ణలో విపరీతమైన ఎండ తీవ్రత ఉంటుంది. కనుక మీరు ఎండాకాలంలో ట్రిప్ ప్లాన్ చేసుకుంటే కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోను పూర్తి వరకు చూడండి. మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్ ద్వారా ఇంకా చాలా మంది భక్తులకు ఈ వీడియో చేరుతుంది ఫ్రెండ్స్. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇక గోకర్ణకు వెళ్ళాలంటే ట్రైన్ జర్నీ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్. గోకర్ణకు డైరెక్ట్ ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ లేవు. హూబ్లీ వరకు వెళ్ళి అక్కడి నుండి బస్సులో వెళ్లాల్సి ఉంటుంది. మన 2 తెలుగు రాష్ట్రాల నుండి ఏ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయో డిస్క్రిప్షన్ బాక్స్ లో పోస్ట్ చేశాను, అది గమనించండి. ఓకే, ఇక మనం హైదరాబాద్ నుండి గోకర్ణ ఎలా వెళ్లాలో చూద్దాం. నేనైతే నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి వెళ్ళాను ఫ్రెండ్స్. ఈ స్టేషన్ కు చేరుకోవడానికి మెట్రో గానీ బస్ స్టేషన్ గానీ రైల్వే స్టేషన్ కు ఎదురుగానే ఉంటుంది కాబట్టి ఈజీగా ఇక్కడికి చేరుకోవచ్చు. నాంపల్లి స్టేషన్ నుండి సాయంత్రం సరిగ్గా 3:50 హూబ్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ అవైలబుల్ గా ఉంటుంది. ఈ ట్రైన్ చాలా మందికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వరకు మనం హూబ్లీ చేరుకోవచ్చు. అందుకే నేను ఈ ట్రైన్ ప్రిఫర్ చేశాను ఫ్రెండ్స్. మీకు ఏ ట్రైన్ నచ్చితే ఆ ట్రైన్ లో వెళ్ళొచ్చు. ట్రైన్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ 7:30 కల్లా హూబ్లీలో దిగుతాం. నైట్ అంతా ట్రైన్లో నిద్రపోయి మార్నింగ్ ఫ్రెష్గా హూబ్లీ చేరుకుంటాం. అలా రైల్వే స్టేషన్లో దిగగానే మనసు హాయిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పర్యాటకుల కోసం ఈ స్టేషన్ను సుందరంగా ముస్తాబు చేశారు. ఇటు చూసిన గోడలపై పెయింటింగ్స్ కనపడతాయి. మనం స్టేషన్ నుండి బయటికి వెళ్లే మార్గంలో కర్ణాటక స్టేట్లో చూడవలసిన టూరిజం ప్లేసెస్ అన్నీ ఇలా గోడలపై చక్కగా తీర్చిదిద్దినారు. కర్ణాటక స్టేట్లో చూడవలసిన ప్రదేశాలన్నీ చూసుకుంటూ ఇలా బయటికి వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా, ఇది హూబ్లీ రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్. ఇక ఈ హూబ్లీ నుండి గోకర్ణకు 175 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు మీ ఫ్యామిలీతో గనుక వెళ్ళాలనుకుంటే ఈ స్టేషన్ ముందే క్యాబ్స్ ఉంటాయి, మాట్లాడుకుని డైరెక్ట్ వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడ నుండి ఆటో మాట్లాడుకుని హూబ్లీ న్యూ బస్ స్టేషన్ చేరుకోవాలి. ఇలా ఈ బస్ స్టేషన్ నుండి గోకర్ణకు వెళ్ళొచ్చు. అయితే గోకర్ణకు డైరెక్ట్ బస్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. మీరు చేరుకున్న సమయానికి గోకర్ణ బస్సు ఉంటే వెంటనే వెళ్ళండి. లేకపోతే ఈ బస్ స్టేషన్ నుండి గోకర్ణ వెళ్ళాలంటే ముందుగా అంకోలా బస్ స్టేషన్ కి చేరుకోవాలి. హూబ్లీ నుండి అంకోలకు నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. గోకర్ణ వెళ్లే డైరెక్ట్ బస్ అయినా అంకోలా నుండే వెళ్ళాలి కాబట్టి మీరు బస్సులో అంకోలా చేరుకోండి. ఈ అంకోలా బస్ స్టేషన్ నుండి గోకర్ణకు చాలా బస్సెస్ ఉంటాయి.
అంకోల నుండి గోకర్ణకు కేవలం 27 కిలోమీటర్లు డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఇలా అంకోల నుండి గోకర్ణ వెళ్తుంటే మీకు అందమైన దృశ్యాలు కనిపిస్తుంటాయి. కర్ణాటక స్టేట్లో ఉన్న ఈ ఉత్తర కర్ణాటక జిల్లా కాస్త కేరళ రాష్ట్రంలాగా అనిపిస్తుంది. అందమైన కొండలు, పచ్చటి ప్రకృతి, నదుల ప్రవాహంతో చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇలా 27 కిలోమీటర్లు ప్రయాణించాక మనం గోకర్ణ చేరుకుంటాం. ఇది గోకర్ణ బస్టాండ్. చాలా చిన్న బస్టాండ్. ఇక ఈ గోకర్ణ బస్టాండ్ నుండి ఆలయం 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. బస్టాండ్ నుండి బయటకు వచ్చి రైట్ సైడ్ నుండి స్ట్రేట్ గా వెళ్ళాలి. దేవాలయ టైమింగ్స్ ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుండి రాత్రి 7 గంటల వరకు ఉంటుంది. మనం గోకర్ణకు సాయంత్రం వరకు చేరుకుంటాం కాబట్టి వెళ్లే దారిలో చాలా హోటల్స్ కానీ, గెస్ట్ హౌజులు, కాటేజీలు, సత్రాలు లాంటివి ఉంటాయి. మీరు మీ బడ్జెట్ని బట్టి స్టే చేసి ఫ్రెష్ అయ్యి అదే రోజు సాయంత్రం దర్శనం ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే రూమ్లో రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకోవచ్చు. గోకర్ణ అగనాసిని మరియు గంగావతి అనే 2 నదుల మధ్య ఉంది. ఈ 2 నదులు సముద్రంలో కలిసే ప్రదేశం కూడా ఇదే. ఇక్కడ సముద్రం గోవు చెవి ఆకారంలో ఉంటుంది కాబట్టి దీనికి గోకర్ణ అనే పేరు వచ్చింది. ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియో లెంతీ అవుతుంది కనుక ఈ వీడియోలో ముందుగా మీకు గోకర్ణలో ఉన్న క్షేత్రాలను తెలియజేయాలనుకుంటున్నాను. ఇలా బస్టాండ్ నుండి ఈ రోడ్డు మార్గం నుండి వెళ్తే రైట్ సైడ్ దేవాలయం వస్తుంది. లెఫ్ట్ సైడ్ చిన్న సందులో నుండి వెళ్తే కోటి తీర్థం వస్తుంది. ముందుగా మనం ఈ కోటి తీర్థం వెళ్దాం. ఇక్కడ ఎటువైపు ఏమొస్తుందనేది ఇక్కడ నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ వెళ్లే మార్గంలో 2 వైపులా పురాతన కాలం నాటి ఇండ్లతో చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. దాదాపు గోకర్ణ దేవాలయం చుట్టూ ఇలా అందంగా ఉన్న ఇండ్లు మనకు దర్శనమిస్తాయి. ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు కోటి తీర్థం వస్తుంది. ఈ కోటి తీర్థం, దీని చుట్టూ ఉన్న పరిసరాలు చాలా అద్భుతంగా ఉంటాయి. గోకర్ణలో ప్రధాన ఆలయమైన శ్రీ మహాబలేశ్వర ఆలయం. ఈ ఆలయంలో స్వామిని దర్శించుకునేందుకు ముందుగా వచ్చిన భక్తులు కోటి తీర్థంలో స్నానం చేస్తారు. ఈ కోటి తీర్థంలో స్నానం చేస్తే సమస్త రోగాలు నయమవుతాయని, అలాగే కోటి పుణ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. కోటి తీర్థంలో స్నానం చేసిన తర్వాత భక్తులందరూ పక్కనే ఉన్న సముద్రంలో స్నానాన్ని ఆచరిస్తారు. ఈ సముద్రంలో స్నానం చేస్తే పూర్వజన్మల పాపాలన్నీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతుంటారు. అలాగే ఈ కోటి తీర్థంలోనే పిండ ప్రదానాలు, పితృకర్మలు కూడా జరిపిస్తారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న చిన్న గదులు లాంటివన్నీ వాటికి సంబంధించినవే ఫ్రెండ్స్. ఇక ఈ కోటి తీర్థంకి ఎదురుగానే కాలభైరవ స్వామి ఆలయం కూడా ఉంది. వీలైతే దర్శించుకోండి. ఓకే, చూశారు కదా. ఇప్పుడు మనం ప్రధాన ఆలయానికి వెళ్దాం. ప్రధాన ఆలయానికి ముందే మహాగణపతి ఆలయం వస్తుంది. వినాయకుడిని ముందుగా దర్శించుకోవడం మన ఆచారం కదా. అందుకే మనం ముందుగా మహాగణపతి ఆలయానికి వెళ్దాం. ఈ మహాగణపతి ఆలయ నిర్మాణ శైలి చాలా విభిన్నంగా కనిపిస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ ఆలయంలో గణపతి నిండైన రూపంలో నల్లని రంగులో మెరిసిపోతుంటాడు.
గణపతికి భక్తితో గరక మరియు పూలను సమర్పించి ఓం గం గణపతియే నమ అని మొక్కుకుందాం. రావణుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్తున్నప్పుడు అతన్ని అడ్డుకున్న గణపతి సమయస్ఫూర్తిని మెచ్చుకున్న పరమశివుడు ఈ మహాబలేశ్వర క్షేత్రంలో ముందుగా ఈ వినాయకుడిని దర్శించుకున్న తర్వాతే భక్తులు తన సన్నిధికి వస్తారని వరమిచ్చాడు. ఇక్కడ గణపతి నెత్తిపైన రావణుడు వేసిన మొట్టికాయ గుర్తులు ఇప్పటికీ ఆ గణపతి పైన కనబడతాయి. ఈ ఆలయానికి పక్కనే శ్రీ మహాబలేశ్వర ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి వెళ్లే ముందు గర్భగుడికి ఎదురుగానే గోకర్ణ బీచ్ ఉంటుంది. ముందుగా మీరు బీచ్కి వెళ్లి స్నానం చేస్తే చేయొచ్చు, లేదంటే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఆలయానికి వెళ్ళొచ్చు. ఉదయం సాయంత్రం ఈ బీచ్ చాలా అందంగా ఉంటుంది. ప్రశాంతంగా కాసేపు గడపాలన్నా, మెడిటేషన్ చేసుకోవాలన్నా మీరు నచ్చినంతసేపు టైం స్పెండ్ చేయొచ్చు. ఇక ఈ మహాబలేశ్వర ఆలయంలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా సాంప్రదాయ దుస్తుల్లోనే వెళ్ళాలి. మగవారు తప్పకుండా పంచా కండువా, ఆడవారు చీరలతో కానీ పంజాబ్ డ్రెస్లో కానీ వెళ్లాల్సి ఉంటుంది. ఇక మనం ఇప్పుడు ప్రధాన ఆలయంలోకి వెళ్దాం. ఆలయంలోకి వెళ్ళగానే మనకు ఎడమవైపున నంది కనబడుతుంది. అన్ని శివాలయాల్లో నంది విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ఆలయంలో కూడా ప్రతిష్ఠించిన నందితో పాటు నిజమైన నంది కూడా పూజలు అందుకుంటుంది. ఇది కూడా మీరు వెళ్తే తప్పకుండా చూసి ఆ నందిని దర్శించుకోండి. మన దేశంలోని అత్యంత ప్రాచీనమైన శైవక్షేత్రాల్లో గోకర్ణ ఒకటి. కాశీ, రామేశ్వరం ఎంత పురాతన తీర్థస్థలాల్లో అంతటి పురాతనమైనది మరియు ఎంతో ప్రాశస్త్యం కలది ఈ గోకర్ణ క్షేత్రం. దీనిని 400వ సంవత్సరంలో నిర్మించారు. భూ కైలాసం అని కూడా భక్తులచే కొనియాడబడుతున్న ఈ క్షేత్ర చరిత్ర ఎంతో పురాతనమైంది. సాక్షాత్తు శివుడు స్వరూపమే ఈ ఆత్మలింగం. ఈ విశ్వం మొత్తంలో ఒకే ఒక ఆత్మలింగం ఉన్న క్షేత్రమే గోకర్ణ. ఈ గోకర్ణలో ఉన్న ఆత్మలింగానికే మహాబలేశ్వర స్వామి అని పేరు. అందుకే గోకర్ణ క్షేత్రాన్ని భూ కైలాసం అని పిలుస్తారు. కాళిదాసు తన రఘువంశ కావ్యంలో ఈ క్షేత్ర ప్రస్తావన చేశాడు. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన హర్షవర్ధనుడు నాగానంద కావ్యంలో కూడా ఈ క్షేత్రం గురించి వివరించారు. కబంధ చక్రవర్తి మయూర శర్మ ఈ ఆలయంలో నిత్య పూజాధికాలు ఏర్పాటు చేశాడని శాసనాలు చెబుతున్నాయి. అనంతరం గోకర్ణ క్షేత్రాన్ని విజయనగర రాజులు అభివృద్ధి చేశారు. క్రీస్తు శకం 1665వ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ ఈ క్షేత్రాన్ని దర్శించుకుని పూజలు జరిపారని పండితులు చెబుతున్నారు. అందుకే ఇది అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఆలయం లోపలికి కెమెరా అలో లేదు కాబట్టి కొంతవరకు మాత్రమే షూట్ చేయగలిగాను ఫ్రెండ్స్. గోకర్ణం కర్ణాటకలో ఉన్న 7 పవిత్ర ముక్తి క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ ఉన్న లింగం అన్ని శైవ క్షేత్రాల వలె ఇక్కడ లింగం కనబడదు. కానీ మన స్వహస్తాలతో ఆత్మలింగాన్ని తాకవచ్చు, అలాగే అభిషేకించుకోవచ్చు కూడా. ఈ శివలింగాన్ని పూర్తిగా చూడాలంటే 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే చూసే అవకాశం ఉంది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కార్యక్రమంలో ఆత్మలింగానికి పైన ఉన్న తొడుగు తీసి పూజలు జరిపిస్తారు. ఈ పుష్కర ఉత్సవాన్ని చూడటానికి దేశ విదేశాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారని ఇక్కడ పండితులు చెబుతున్నారు. అంతేకాక ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు 7 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఇక్కడ ఉన్న ఈ ఆత్మలింగాన్ని దర్శనం చేసుకుంటే మనలో ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది ఫ్రెండ్స్. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఈ జన్మలో ఇలాంటి దర్శనం చేసుకోగలమా చెప్పండి? నిజంగా ఫ్రెండ్స్, నేనైతే ఏదో తెలియని అనుభూతి మాత్రం పొందాను. ఇక స్వామివారి దర్శనం అనంతరం పక్కనే మరొక దేవాలయం కనబడుతుంది. ఈ దేవాలయం ఆది గోకర్ణుడి దేవాలయం. ఈ దేవాలయాన్ని కూడా దర్శించుకుందాం. ఇక ఈ మహాబలేశ్వర స్వామి గర్భాలయం వెనుకాలే పార్వతీదేవి ఆలయం ఉంది. ఇక్కడ ఈ అమ్మవారిని తామ్రగౌరి అని అంటారు. శివుడి ఆత్మ లింగంగా మారి మహాబలేశ్వరుడుగా నిలిచిపోయాక తామ్రగౌరిగా జన్మనెత్తింది. ఆమె బ్రహ్మ చెవి నుండి ఉద్భవించిందట. ఆ తర్వాత శివుణ్ణి పెళ్లి చేసుకోవాలని ఆకాంక్షతో ప్రతిరోజు శివుణ్ణి సందర్శించేదట. ఒక రాగి పర్వతం మీద శ్రీ గౌరీదేవి ఉండడంతో తామ్రగౌరిగా పిలువబడిందట. ఇప్పుడు ఇక్కడ తామ్రగౌరి తన చేతులతో పూలగుత్తి పట్టుకొని భక్తితో శివుణ్ణి ధ్యానిస్తూ తూర్పు ముఖంగా కనిపిస్తుంది. వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ తామ్రగౌరి అమ్మవారిని దర్శించుకోండి ఫ్రెండ్స్. సరిగ్గా ఈ అమ్మవారి ఆలయానికి ఎదురుగానే తామ్రగంగా అని ఒక నది ఉండేదట. కానీ ఇప్పుడు తామ్రపేర్ని అనే చిన్న కోనేరులా మారిపోయింది.
ఈ ఆలయానికి వచ్చిన భక్తులు తమ పూర్వీకుల అస్థికులు తీసుకొచ్చి ఇక్కడ ఈ నీటిలో కలుపుతుంటారు. ఈ తామ్రపర్ణి ఉన్నంత వరకు తమ పూర్వీకులు స్వర్గంలో ఉంటారని నమ్మకం. ఎప్పుడైతే ఈ తామ్రపర్ణి సముద్రపు నీటితో మునిగిపోతుందో అప్పుడు వారు రాజులుగా జన్మనెత్తుతారంట. స్వర్గీయ మహాత్మా గాంధీ గారి అస్థికలు కూడా ఈ తీర్థంలోనే కలిపారని ఇక్కడ రాసి కూడా పెట్టింది. మీరు కూడా ఎప్పుడైనా ఈ గోకర్ణ క్షేత్రానికి వెళ్తే మీ పూర్వీకుల అస్థికలు ఇక్కడ కలపడం మర్చిపోకండి. ఈసారి మీరు గోకర్ణ వెళ్ళాలనుకుంటే ముందుగానే ప్లాన్ చేసుకొని తప్పకుండా మన వీడియోలో చూపించే ప్రదేశాలన్నీ తప్పకుండా చూడండి. ఇక్కడికి వచ్చిన వారికి కొన్ని విషయాలు తెలియక మిస్ అవుతూ ఉంటారు. వారందరి కోసమే నేను ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఇక తామ్రగౌరి ఆలయం నుండి బయటికి రాగానే పక్కనే వీరభద్ర స్వామి ఆలయం కూడా ఉంటుంది. మీరు కూడా ఈ స్వామిని దర్శించుకోండి. కర్ణాటకలో ఉన్న ప్రబలమైన హిందువులు తమ కుటుంబంలో జరిగే మరణ సాంప్రదాయాలు ఇక్కడ జరపడం గొప్పగా భావిస్తారు. అలాగే ఇక్కడ పితృదోషం నివారణకై మోక్ష నారాయణ బలి పూజ అనే మహోత్తర కార్యక్రమం సాంప్రదాయంగా చాలా పద్ధతి ప్రకారంగా దాదాపు 5 నుండి 6 గంటలు జరిపిస్తారు. ఈ మోక్ష నారాయణ బలి పూజ జరిపించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ తమ పితృదేవతలకు ముక్తి లభించేందుకు ఈ కార్యక్రమాలను జరిపిస్తుంటారు. మీలో ఎవరైనా ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారుంటే మీరు జరిపించుకోండి. ఇక్కడ సరైన పండితులతో మీ సమస్యలు తెలియజేసి వారితో ఈ కార్యక్రమం జరిపించుకోండి. ఎవరిని పడితే వారిని నమ్మి మోసపోకండి. 1కి 2 సార్లు విచారించి మాట్లాడుకుని చేయండి. ఎటువంటి మొక్కు లేకుండా వచ్చే భక్తులకు వారి ఆశ నెరవేర్చేలాగా ఇక్కడ దీవెనలు అందుతాయి. మహాబలేశ్వర స్వామి భక్తుల కోరికలు తీర్చడమే కాకుండా వారి మనసుల్లో ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ఇక ఈ క్షేత్రానికి వచ్చిన భక్తుల కోసం దేవస్థానం వారు అన్నప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆలయానికి ఎదురుగా ఉన్న బీచ్ కు వెళ్తుంటే మధ్యలో ఉన్న కుడివైపుకు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వీరు అన్నప్రసాదానికి సంబంధించిన హాల్ ని ఏర్పాటు చేశారు. చాలా చక్కగా ఉంటుంది భోజనం ఇక్కడ. మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు, తిరిగి రాత్రి 7:30 గంటల నుండి 8:30 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్. మీరు దీన్ని వినియోగించుకోండి. మన తెలుగు భోజనమే ఉంటుంది. మీరు కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని మరొకరికి అన్నదానాన్ని మీ వంతు సహకరించండి. అలాగే ప్రధాన ఆలయం ముందు నుండి సముద్రం వైపు వెళ్తుంటే మీకు కుడివైపున మరొక దారి కనబడుతుంది. ఈ దారిలోనే శ్మశాన కాళీ దేవాలయం ఉంటుంది. అలాగే గతించిన వారికి దహన సంస్కారాలు మరియు అస్థికల విసర్జన తీర్థం కూడా ఇక్కడే ఉంటుంది. మీకు కనపడుతుంది కదా, ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనకు ఈ ఆలయం మరియు ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ మనకు కనబడుతుంటాయి. ఇక్కడ వీడియో రికార్డ్ వద్దన్నారు కాబట్టి నేను తీయలేదు. మీరు చూడాలనుకుంటే చూడండి. ఇక ఇలానే కాస్త బీచ్ వైపు వెళ్తుంటే మీకు లెఫ్ట్ సైడ్ లో మరొక దారి కనబడుతుంది. ఈ దారి గుండా కొంచెం దూరం వెళ్తే రామతీర్థం మరియు రామాలయం వస్తుంది. ఇలా వెళ్తున్న క్రమంలో మనకు కొండపైన శ్రీ మనేశ్వర దేవాలయం కనబడుతుంది. ఈ దేవాలయం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. కేవలం 3 గంటలు మాత్రమే తెరిచి ఉండే గుడి. నేను వెళ్ళేసరికి సాయంత్రం అయింది కనుక నేను వెళ్ళలేకపోయాను. మీరు ఈ టైంలో వెళ్తే తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఇక ఇలానే కాస్త దూరం వచ్చాక మనకు శ్రీ రుద్రయాగ దేవాలయం కూడా కనబడుతుంది. ఇక్కడ ఆ స్వామివారికి ఓ నమస్కారం పెట్టుకొని ఆయన దీవెనలు పొందండి. ఇక రామతీర్థం దగ్గరికి వెళ్తున్న క్రమంలో మనకు కొండలపైన హోటల్స్, రిసార్ట్స్ కనబడుతుంటాయి చూడండి. ఇలాంటి ప్రదేశంలో కనుక రూమ్ తీసుకుంటే సముద్రపు అందాలు మరియు కొండలు చుట్టూ ఉన్న బీచ్ అంతా కనబడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. రామాలయానికి వెళ్లే దారిలో చాలా అందమైన ప్రదేశాలు మనను కనువిందు చేస్తాయి. చాలా మంది భక్తులకు ఇక్కడ రామతీర్థం, రామాలయం ఉందని తెలియదు కావచ్చు. నేను వెళ్తున్నప్పుడు భక్తులు కొద్ది మంది మాత్రమే కనబడ్డారు. కానీ గోకర్ణ ఆలయానికి దగ్గరలో ఉన్న ఈ చక్కటి ప్రదేశం మాత్రం అస్సలు మిస్ కావద్దు. చాలా అద్భుతమైన ప్రదేశం అని చెప్పొచ్చు. మనసు చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా అనిపిస్తుంది. కొండ మీద నుండి చిన్న చిన్న జలధార ఎక్కడి నుంచి వస్తుందో కానీ ఆ జలధార వస్తున్నప్పుడు ఆ చిన్న సౌండ్ భలే అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి ఆ ఒక ఎక్స్పీరియన్స్ చేయండి, మీకే తెలుస్తుంది. ఇలా చిన్న చిన్న జలపాతాలు కూడా మనం చూడొచ్చు. ఇలా ఇవన్నీ చూసుకుంటూ అందమైన రామతీర్థం చేరుకోవచ్చు. ఈ రామతీర్థానికి చేరుకోగానే కొండలపై నుంచి రకరకాల ఔషధ మొక్కల వేళ్లను తాక్కుంటూ 3 దిక్కుల నుండి నీరు వచ్చి ఈ రామతీర్థంలో కలుస్తాయి. మీరే చూస్తున్నారు కదా, ఈ వాటర్ చాలా స్వీట్ గా, చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడి పరిసర ప్రాంతాల్లో నివసించేవారు ఈ నీరునే తాగడానికి వాళ్ళు ఉపయోగిస్తారట. ఎంతటి అదృష్టవంతులు కదా. ఇక ఈ రామతీర్థం పైనే ఇలా మెట్ల మార్గం గుండా వెళ్తే రామాలయం కనబడుతుంది.
చల్లటి గాలులతో ప్రశాంతమైన వాతావరణంలో ఈ దేవాలయం ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి. ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు. ఇక్కడి నుంచి చూస్తే సముద్రం, గోకర్ణ బీచ్ అంతా కనబడుతుంది. ఇలా ఒకవైపు సముద్రం, మరోవైపు కొండ. ఇలా ఈ ప్రదేశం అంతా చాలా చక్కగా, అద్భుతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక చివరిగా గోకర్ణ బస్టాండ్ కు దగ్గరలో అతి పురాతనమైన భద్రకాళి దేవాలయం మనకు కనబడుతుంది. ఈ అమ్మవారే గోకర్ణ క్షేత్రపాలిని. ఈ అమ్మవారిని దర్శించుకోవడంతో మనము గోకర్ణ చేసిన యాత్ర పరిపూర్ణం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు గోకర్ణ ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలన్నీ చూపించానని అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా పూర్తి సమాచారం అందించానని అనుకుంటున్నాను. ఏమైనా మిస్ అయితే కామెంట్లో తెలియజేయండి. మరొక విషయం చెప్పి ఈ వీడియో ముగిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మరొక ముఖ్యమైన పూజా కార్యక్రమాలు చేయిస్తుంటారు. కోటి తీర్థం వెళ్లే దారిలో ఇలా వందలాది నాగప్రతిమలతో కూడుకున్న ఒక ప్రదేశం వస్తుంది. ఇక్కడ నాగదోష పూజలు చేయిస్తారు. గోకర్ణ వెళ్ళిన వాళ్ళు కానీ, నా వీడియో చూస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా నాగదోషంతో ఇబ్బంది పడేవారు ఉంటే తప్పకుండా ఇక్కడికి వెళ్ళి మీరు అక్కడ పండితులతో మాట్లాడుకొని మీరు నాగదోష పూజలు చేయించుకోండి. ఇక వీడియో క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే లైక్ మరికొంతమంది భక్తులకు చేరుతుంది. అలాంటి వారికి ఈ వీడియో ఉపయోగపడొచ్చునేమో ఫ్రెండ్స్. కాబట్టి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. గోకర్ణ చూడని వారికి త్వరలో ఆ మహాబలేశ్వర స్వామి దర్శన భాగ్యం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. హర హర మహాదేవ్.